గెట్ అంటే గనక రిట్రీవింగ్ కోసం అనమాట. ఏదైనా ఒక డేటాని రిట్రీవ్ చేయాలి అంటే. సో, గెట్‌కి రిక్వెస్ట్ ఉండదు. రెస్పాన్స్ మాత్రమే ఉంటది. పోస్ట్ అంటే నథింగ్ బట్ క్రియేట్. రిక్వెస్ట్, రెస్పాన్స్ 2 ఉంటాయి. పుట్ అంటే గనక కంప్లీట్‌లీ అప్డేట్‌ని పుట్ అంటాం. అంటే రిక్వెస్ట్, రెస్పాన్స్ 2 ఉంటాయి. ప్యాచ్ అంటే గనక పార్షియల్‌గా అప్డేషన్ అనమాట. అంటే ఇప్పుడు రిక్వెస్ట్‌లో ఒక 4, 5 ఫీల్డ్స్ ఉంటే ఏదో ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేస్తే దాన్ని పార్షియల్లీ అప్డేట్ అంటాము. అది ప్యాచ్. డిలీట్ అంటే గనక ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని డిలీట్ చేయాలి అంటే గనక డిలీట్ వాడతాము. దానికి రెస్పాన్స్ ఉంటది. ఓకే. సో, పోస్ట్ అంటే క్రియేట్ అని చెప్పాను కదా! సో, దీనికి కూడా సేమ్ డిస్క్రిప్షన్, డిస్‌ప్లే నేమ్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఇందాక డైరెక్ట్‌గా రెస్పాన్సెస్ ట్యాగ్ పెట్టేసాం. ఇప్పుడేంటంటే బాడీ ట్యాగ్ పిక్చర్‌లోకొస్తది. ఎందుకంటే చెప్పాను కదా! ఆహ్, పోస్ట్‌కి రిక్వెస్ట్ ఉంటదని జెప్పి. సో, ఇక్కడేంటంటే బాడీ అప్లికేషన్ స్లాష్ జేసన్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఏదైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. అవునా? ఇప్పుడవుతుందా? ఇప్పుడొస్తుంది. ఆ! సో, ఇది సేమ్ డిస్క్రిప్షన్, డిస్‌ప్లే నేమ్. కాకపోతే ఇందాకేంటంటే మీరిక్కడ డైరెక్ట్‌గా డిస్‌ప్లే నేమ్ కింద రెస్పాన్సెస్ పెట్టేసాం ఇక్కడ చూస్తే. ఎందుకంటే గెట్‌కి బాడీ ఉండదు కాబట్టి. బట్ పోస్ట్‌కి బాడీ ఉంటదని చెప్పాను కదా! సో, బాడీలో అప్లికేషన్ స్లాష్ జేసన్‌లో ఎగ్జాంపుల్‌లో లైక్ ఇప్పుడు ఏదో ఒక డేటాని క్రియేట్ చేయొచ్చు. నాకేంటి మొత్తం ఇప్పుడు ఎంప్లాయీస్ టెక్నాలజీ వచ్చేసి మ్యూల్సాఫ్ట్ అని చెప్పి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇది నాకు ఎగ్జాంపుల్. సో, ఇది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ వస్తది. ఇదేంటి మీరేదైతే రిక్వెస్ట్ అనమాట. ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంటే లైక్ ఒక దాంట్లో మీరు ఎంప్లాయీస్ అనేవాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు. టెక్నాలజీ వచ్చేసి మ్యూల్సాఫ్ట్. సో, ఈ డేటాని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో, క్రియేట్ చేయాలి కాబట్టి ఇది బాడీలో ఇచ్చాం. ఇప్పుడేంటంటే బాడీకి స్ట్రెయిట్‌గా రెస్పాన్సెస్ అనేది వస్తది. రెస్పాన్సెస్ 200 బాడీ అప్లికేషన్ స్లాష్ జేసన్ ఎగ్జాంపుల్. ఇదన్నిటికి కూడా సేమ్. మీరు మార్చాల్సింది జస్ట్ లోపల ఉన్న వాల్యూస్ మాత్రమే. ఫార్మాట్ మాత్రం అన్నిటికి సేమ్ ఉంటది. సో, ఇప్పుడేం చేస్తానంటే మెసేజ్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అని చెప్పి ఒక మెసేజ్ పెడతా. సో, మీరు పోస్ట్‌కి, గెట్‌కి డిఫరెన్సెస్ చూస్తే గెట్‌కొచ్చేసి రిక్వెస్ట్ లేదు. పోస్ట్‌కొచ్చేసి రిక్వెస్ట్ ఉంది. అదొక్కటే డిఫరెన్స్. ఇక్కడ చూస్తే పోస్ట్‌కి జస్ట్ కొంచెమే యాడ్ చేసాం మనం. గెట్‌లో ఇది లేదు. గెట్ అంటే ఓన్లీ రిట్రీవింగ్. పోస్ట్ అంటే రిక్వెస్ట్, రెస్పాన్స్ 2 ఉంటది. అంటే మీరు క్రియేట్ చేసిన దానికి మీకు రెస్పాన్స్ ఏదో ఒకటి వస్తదనమాట. సో, ఇది పోస్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా పోస్ట్‌లో? ఫార్మాట్ అయితే సేమ్ ఉంటది. లైక్ ఇండెంటేషన్ అన్నిటికి ఒకటే ఉంటది. లైక్ ఇందులో పెట్టే కంటెంటే డిఫరెంట్ ఉంటది. ఇది ఏ మెథడ్ వాడాలనేది సిచ్యువేషన్ బట్టి మనమే డిసైడ్ చేసుకోవాలండి. అంటే మీకిస్తారండి. ఒక డాక్యుమెంట్ ఉంటది. ఆ డాక్యుమెంట్‌లో మీకిస్తారు. లైక్ మీరు పోస్ట్ మెథడ్ వాడాలా, పుట్ మెథడ్ వాడాలా, గెట్ మెథడ్ వాడాలా అని చెప్పి. అంటే మీకెలా ఇస్తారంటే రిసోర్స్ పేరిచ్చేసి, మెథడ్ ఇచ్చేసి, రిక్వెస్ట్, రెస్పాన్స్ ఉంటే 2 ఇస్తారు. రెస్పాన్సే ఉంటే గనక రెస్పాన్స్ ఒకటే ఇస్తారు. మీరు అంటే ఈ డిజైన్ సెంటర్‌లో మీరు స్టార్ట్ చేసే ముందు మీకు డాక్యుమెంట్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. డాక్యుమెంట్‌లో ఉన్నదే ఇక్కడ చేయాలి. సేమ్ ఆ! యాస్ ఇట్ ఈస్. అంటే డాక్యుమెంట్‌లో జస్ట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇదంతా కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ ఎలా ఇస్తారంటే స్టూడెంట్స్ అనేది రిసోర్స్, మెథడ్ వచ్చేసి గెట్, ఈ రెస్పాన్స్ ఓకే. నాకు కావాలి అని చెప్పిస్తారు. ఈ ఇండెంటేషన్ అంతా కూడా మనం ఫ్రేమ్ చేసుకొని రాసుకోవాలి. ఓకే.
అది ఇండెంటేషన్ అన్నిటికీ కామన్ ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ తీసుకొని ఇండెంటేషన్ రాశారు. అంతే. అంటే మీరు ఒక దానికి రాసుకున్నారనుకో సేమ్ కాపీ చేసి పేస్ట్ చేసుకుని రిసోర్స్లు ఎగ్జాంపుల్స్ మార్చేసుకుంటే సరిపోద్ది కదా. 200 400 చేంజ్ చేసుకో. యా సరిపోతుంది. అంటే ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే లైక్ ఇది ఎందుకు డిఫైన్ చేస్తారు, దీని వల్ల ఏంటి యూజ్, ఇది ఎందుకు చేశారు, అంటే ఇది గెట్ కి ఎందుకు చేయలేదు, పోస్ట్ కి ఎందుకు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్. అంటే గెట్ రిట్రీవ్ చేస్తాం కాబట్టి బాడీ ఉండదు, పోస్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి బాడీ ఉంటది. సో ఇలా తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది పోస్ట్. పుట్ ప్యాచ్ కూడా సేమ్ ఉంటది. నేను ఇదే కాపీ చేసి వేరే రిసోర్స్లు పెట్టేస్తాను. పుట్ అంటే కంప్లీట్లీ అప్డేషన్ ని పుట్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎంప్లాయీస్ ని మొత్తం అప్డేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఎంప్లాయీస్ 50 కాకుండా ఒక 100 పెట్టేసి టెక్నాలజీ వచ్చేసి బిస్టాక్ అని పెట్టాలనుకుంటున్నాను నేను. ఒక్క నిమిషం. సమ్ డీటెయిల్స్ అని పెడతాను. డీటెయిల్స్ లో మెథడ్ వచ్చేసి లైక్ పుట్. ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఏపీఐ కంప్లీట్లీ అప్డేట్స్ డీటెయిల్స్. కంప్లీట్లీ అప్డేట్. పుట్ అంటేనే కంప్లీట్లీ అప్డేట్. సో కంప్లీట్లీ అప్డేట్ డీటెయిల్స్. ఇక్కడేమో జస్ట్ డీటెయిల్స్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నాకు ఎంప్లాయీస్ అనేది 100కి అప్డేట్ చేయాలి, టెక్నాలజీ వచ్చేసి బిస్టాక్కి అప్డేట్ చేయాలి. సో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది. అది క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాము, లైక్ ఎంప్లాయీస్ 50, టెక్నాలజీ అనేది మ్యూల్సాఫ్ట్గా క్రియేట్ చేశారు. కాకపోతే ఇప్పుడు నేను ఎంటైర్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేస్తున్నాను. అంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళు 100 మంది, టెక్నాలజీ అనేది బిస్టాక్. ఇలా కంప్లీట్గా అప్డేట్ చేస్తే పుట్ మెథడ్ అంటాం. పుట్ని కంప్లీట్ అప్డేషన్ అంటాం. అలా పార్షియల్గా అప్డేట్ చేయాలి అంటే కనుక లైక్ ఇప్పుడు టెక్నాలజీ ఒకటే అప్డేట్ చేస్తాను, నెక్స్ట్ దాంట్లో డీటెయిల్స్ అలాగే ఉంచేసి దాన్ని ప్యాచ్ అంటారు. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్లో 10 ఫీల్డ్స్ ఉంటే ఏదో ఒక ఫీల్డ్ మాత్రమే అప్డేట్ చేస్తే దాన్ని ప్యాచ్ అంటాం. జస్ట్ అప్డేట్ ఎడిటింగ్ టైప్ ఏంటండి? జస్ట్ చిన్న ఎడిట్ ఏదైనా ఉంటే అప్పుడు ప్యాచ్ వాడతారండి. ఏదైనా జస్ట్ ఒక ఫీల్డ్ కానీ ఏదైనా చిన్న డేటా ఎడిట్ చేయాలి అంటే కనుక ప్యాచ్ యూజ్ చేస్తాం. పుట్కి, పోస్ట్కి, ప్యాచ్కి మూడిటికి కూడా మీకు రిక్వెస్ట్ రెస్పాన్సెస్ 2 ఉంటాయి. సేమ్ ఇస్తే ఇది ఎర్రర్ వస్తుంది. లైక్ ఇక్కడ పార్షియల్ డీటెయిల్స్ అని పెడతాను. ఇక్కడ వచ్చేసి మనకి ప్యాచ్ కదా, ప్యాచ్ అంటే లైక్ పార్షియల్ అప్డేషన్. సో ఇప్పుడు టెక్నాలజీ అనేది మార్చాలనుకుంటున్నాను నేను. సమ్ అదర్ టెక్నాలజీ జావా అని పెడుతున్నాను నేను. సో ఓన్లీ జావా పెట్టాను నేను. ఎంప్లాయీస్ అనేది 100 అనే ఉంది ఇంతకు ముందు వాటిల్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్గా అప్డేట్ చేయలేదు, జస్ట్ పార్షియల్గానే అప్డేట్ చేశాను అనమాట. ఓకేనా? హలో. సో పుట్కి ప్యాచ్కి డిఫరెన్స్ అది. పుట్ అంటే కంప్లీట్గా అప్డేట్ చేస్తాము, ప్యాచ్ అంటే లైక్ పార్షియల్గా అప్డేట్ చేస్తాము. హలో. ఇప్పుడు రెస్పాన్స్ రిక్వెస్ట్ 2 ఉండాలి కదా? పుట్కి, పోస్ట్కి, ప్యాచ్కి 2 ఉండాలి, రిక్వెస్ట్ రెస్పాన్స్ కూడా. ఇప్పుడు రెస్పాన్స్ అని ఇక్కడ రాశాను, మరి రిక్వెస్ట్ అంటే ఇంకా అది బాడీలో ఉన్నట్టు. బాడీలో ఉన్నట్టు. బాడీలో ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టాం కదా, ఇది అది రిక్వెస్ట్ అన్నట్టు. రెస్పాన్సెస్ లో ఉన్నది రెస్పాన్స్ అన్నట్టు, బాడీలో ఉన్నది రిక్వెస్ట్ అన్నట్టు. పుట్కి, పోస్ట్కి, ప్యాచ్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో ఈ 4 అయితే ప్రాక్టీస్ చేయండి. లైక్ డిలీట్ రేపు చూద్దాము, ఎందుకంటే ఇప్పుడే చెప్తే మళ్ళీ అన్ని కన్ఫ్యూజ్ వస్తాయి. రేపు క్లాస్లో లైక్ మిగతావి చూద్దాము. ఇందాక మీకు చెప్పాను కదా కొన్ని టాపిక్స్ మీకు పక్కా తెలియాలి రామెల్లో అని చెప్పి. ఈ రోజు ఈ 2 తెలుసా మీకు, రిసోర్సెస్, మెథడ్స్. రిసోర్స్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి?
రిసోర్స్ అంటే నేమ్ ఇస్తాం కదా స్టూడెంట్ ఎంప్లాయీ అని ఫస్ట్ లో అది, అండ్ దాంట్లో యూస్ చేసే 5 గెట్ పుట్ అనేవి 5 మెథడ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా ఈరోజు చూసాం కదా. సో మిగతావి ఏంటంటే లైక్ రేపు పొద్దున క్రియేట్ చేద్దాము, ఈ రోజే చెప్తే లైక్ కన్ఫ్యూజ్ ఉంటుంది, మిగతా టాపిక్స్ రేపు కంటిన్యూ చేద్దాం. సో మీరేం చేస్తారంటే మీన్ వైల్ ఇది ప్రాక్టీస్ చేయండి టైం ఉంటే. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు పక్కా డౌట్స్ వస్తాయి. సో డౌట్స్ వస్తే మీరు రేపు క్లాస్లో అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్. ఓకే. ఓకే